ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 90స్లో స్ట్రీట్ గేమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంబ్లూ స్టోరీస్. 1990స్లో ఆంధ్రప్రదేశ్ వీధుల్లో పిల్లల నవ్వులతో మారుమోగేవి. అప్పట్లో మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్, సోషల్ మీడియా ఏమీ లేవు. సాయంత్రం 5 అయ్యిందంటే చాలు, ప్రతి కాలనీ, ప్రతి గ్రామ వీధి ఒక చిన్న స్టేడియంలా మారిపోయేది. అమ్మలు ఇంటికి రా అని అరుస్తున్నా ఇంకో గేమ్ అయిపోగానే వస్తాం అని పిల్లలు పరుగులు తీస్తుండేవారు. గల్లీ క్రికెట్, తొక్కుడు బిళ్ళ, ఏడు పెంకులాట, దాగుడు మూతలు, కబడ్డీ, గోళీలు, బొంగరం ఇవే అప్పటి అసలైన ఎంజాయ్. అందులో ఒకటి క్రికెట్. 90స్లో గల్లీ క్రికెట్ అంటే అసలు IPL కన్నా పెద్ద టోర్నమెంట్ లాగా. గ్రౌండ్ లేదు, కిట్ లేదు, రూల్స్ కూడా మనవే, కానీ ఆ కిక్కే వేరే లెవెల్. పిచ్చి సపోర్ట్ ఏమో ఉండదు, బౌండరీలకి పక్కింటి గోడ, ఒక బౌన్స్ పడితే 4, డైరెక్ట్గా తగిలితే 6. టీమ్ సెలక్షన్కి వచ్చేసరికి బ్యాట్ ఎవడిదైతే వాడే కెప్టెన్, ఫస్ట్ బ్యాటింగ్ ప్లస్ ఎంపైర్, బాల్ ఎవడిదైతే వాడు కూడా కొంచెం పెద్ద మనిషిలాగే బిహేవ్ చేసేవాడు. బ్యాటింగ్ అయితే మనుషులు దొరకకపోతే ఒకే మనిషి 2 టీములకి ఫీల్డింగ్ చేసేవాడు. బాల్ మాత్రం పక్కింటి ఆంటీ కొట్లో పడితే మ్యాచ్ మట్టికి అయిపోయినట్లే, ఆంటీ ఏమో బాల్ ఇవ్వదు. అలా ఎంతో ఇష్టంతో వీధుల్లో క్రికెట్ ఆడేవాళ్ళు. క్రికెట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే కబడ్డీ. కబడ్డీ కోసం గ్రౌండ్కి వెళ్ళి కోర్ట్ ఏముందిరా బాబు, నేల మీద గీతతో గీసామనుకో అదే కోర్ట్, 2 వైపులా 2 కాళ్ళు పట్టుకులు పెట్టామనుకో అవే బౌండరీస్, మధ్యలో గీత, అడ్డగీత, దాన్ని దాటితే అవుట్. ఆ ఆటలో షూస్ ఉండవు, కాళ్ళకి మట్టి, మూతికి దెబ్బలు, కానీ ఊపిరి ఆగినా కబడ్డీ అని అరిచే ఆ కష్టంలో ఉన్న కిక్ ఇప్పుడు జిమ్లో 2 అవర్స్ వర్కౌట్ చేసినా రాదు. టీం అంటే ఫ్రెండే, ఒకడు పట్టుకుంటే 7 మంది మీద పడతాం. గెలిచినా ఓడినా ఆట అయ్యాక అందరం కలిసి నీళ్లు తాగి రేపటికి మళ్ళీ అని ప్లాన్ వేస్తాం. అంటే ప్రో కబడ్డీ అలాంటివి వచ్చాయి కానీ టీవీలో. ఒకప్పుడు మా వీధి ప్రో కబడ్డీలో టికెట్ లేదు, ట్రోఫీ లేదు, కానీ ప్రతి మ్యాచ్ ఫైనల్కే వెళ్ళేది. అలానే ఇంకొకటి తొక్కుడు బిళ్ళంటే ఒక ఎమోషన్. అరుగు మీద, ఇంటి వరండాలో, స్కూల్ వరండాలో ఎక్కడ దొరికితే అక్కడ కోర్ట్ తీసుకొని ఆడేవాళ్ళం. ఆడవాళ్ళు ముగ్గు చెడగొట్టుకురా అని తిట్టినా మనం ఆపేవాళ్ళం కాదు. అలా 5 బిళ్ళలు నేలకేసి వెయ్యాలి. బాల్ ఒక చేత్తో పైకి వేసి బాల్ కింద పడేలోపు నేలపైన ఉన్న బిళ్ళని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి దొబ్బుతూ పోవాలి. అన్ని బిళ్ళలు దొబ్బేశాక మళ్ళీ 2 ఒకటేసారి, తర్వాత 3+1, తర్వాత 4+1 లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. అలా బిళ్ళని చేతిలో పెట్టి బాల్ పైకి వేసి బాల్ కింద పడేలోపు నేలపైన ఉన్న బిళ్ళని చేతిలో ఉన్న బిళ్ళతో కొట్టడం. ఇది ఆ రోజుల్లో ఆడే తొక్కుడు బిళ్ళ ఆట అంటే. మరొక ఆట కోతి కొమ్మచ్చి. కోతి కొమ్మచ్చి అంటే ఆ రోజుల్లో ఓరామాస్ లాంటి గేమ్లో వీధి మొత్తం ఊరికే గేమ్. కొమ్మచ్చి అయిన వాడు పిచ్చోడు, మిగతా వాళ్ళు కోతులు. ఆ ఆటలో మినిమం 5 మంది ఉండాలి, ఎక్కువ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కొమ్మచ్చి ఎవడు అవ్వాలని అప్పుడే ఆ రాయియే వేసి డిసైడ్ చేస్తారు. ఆ వీధి మొత్తం కోర్టే, కానీ మెయిన్ పాయింట్ వచ్చేసి చెట్టు, అరుగు. వీటిపైన ఎక్కితే నీ ప్రాణం సేఫ్, కింద ఉన్నావంటే నువ్వు అవుట్ అవుతావు. అలా కోతి కొమ్మచ్చి సరదాగా ఆడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో 7 పెంకులాట కూడా చాలామంది ఆడేవాళ్ళు. 7 రాళ్లను పేర్చి బాల్తో కొట్టి మళ్ళీ పేర్చే గేమ్. ఇందులో స్పీడ్, టీం వర్క్, స్ట్రాటజీ అన్నీ ఉండేవి. ఇప్పుడు కూడా ఈ ఆటను చాలామంది ఆడుతూనే ఉన్నారు. అవే ఆ రోజుల్లో చాలా ఇష్టంగా ఆడే ఆటలు. ఆ రోజుల్లో ఏసీ రూమ్స్ కాదు, మట్టి వాసన, చెమట, నవ్వులు, అరుపులే అసలైన హ్యాపీనెస్. సాయంత్రం స్ట్రీట్ లైట్స్ వెలిగే వరకు ఆటలు ఆడుకొని తర్వాత ఇంటికి వెళ్ళి టీవీలో కార్టూన్స్ చూసే రోజులవి. ఇప్పుడు పిల్లలు మొబైల్లో బిజీ అయిపోయిన 90s ఆంధ్ర స్ట్రీట్ గేమ్స్ మాత్రం ప్రతి ఒక్కరి చైల్డ్హుడ్ మెమొరీస్లో ఫర్ ఎవర్ స్పెషల్. ఇలాంటి ఆటలు మీరు చిన్నప్పుడు ఆడేవారా? అందులో మీకు ఇష్టమైన ఆట ఏందో కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.